అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారండి? ఎవరినైనా ఎక్కువగా నమ్మితే వారు మంచి చేయడానికే ఉన్నారనే నమ్ముతాం కదా. నాకు మంచి చేస్తారు అని మనం నమ్ముతాం. కీడు చేస్తారు, మన గురించి తలంపులు నెగిటివ్గా ఉంటాయంటే వారిని ఎక్కువగా మనము నమ్మం. అయితే దేవుని యొక్క వాగ్దానం వినండి. రోమా 10:11లో ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంటే మనము సిగ్గుపడమని లేఖనాలు చెప్తున్నాయి. విశ్వాసం అంటే ఏంటి? నాకు ఈయన ఎప్పుడు మేలు చేస్తాడు, నా ప్రభు ఎప్పుడు నా మంచి కోరుతాడు, నా ప్రభు నాకు మంచి చేస్తాడు, నన్ను ఆస్వాదించడానికి, నన్ను దీవించడానికి ఆయనకి ఇష్టం అని విశ్వాసం కలిగి ఉండడం. అంతేకాదు, నా ప్రభు నన్ను ఈ పాపం నుండి విడిపించడానికి, శాపం నుండి విడిపించడానికి ఆయన తన సొంత కుమారుణ్ణి నా కొరకు అర్పించాడు, సిల్వలో వేలాడాడు. సో నీకు ఆ విశ్వాసం ఉంది అంటే నీవు దేవుడు ఏది చేసినా, ఎంత కష్టకాలంలో అయినా, ఎంత భయంకరమైన సమయాల్లో అయినా, స్థితిగతుల్లో అయినా కూడా నువ్వు ఆయనని నమ్ముతావు కదా. సో దేవుడు అంటున్నాడు, ఈరోజు నీవు నన్ను నమ్మితే నేను నిన్ను సిగ్గుపడనివ్వను అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. చాలాసార్లు మనము నమ్మం. నాకెందుకు ఈ అనారోగ్యం, శ్రమలు నాకెందుకు వస్తాయి, అప్పులు తీరుతుంది అనుకున్నా, అప్పులు తీరలేదు, ఇల్లు కట్టుకోలేదు, ఆరోగ్యం కుదురు పడలేదు, నేను అనుకున్న లోన్ శాంక్షన్ కాలేదు, నా శ్రమలు తీరలేదు, నా బాధలు తొలగిపోలేదు, అసలు ఈయన దేవుడా, ఈయన మంచివాడా అని మనం అనుకుంటా ఉంటాం కదా. కానీ అబ్రహాంకి ఒక్కటే తెలుసు. ఆయన ఒకటే అర్థం చేసుకున్నాడు, ఏంటంటే దేవాది దేవుడు అబ్రహాం పట్ల ప్రేమ కలిగిన వాడు. అంతేకాదు, ఎప్పుడు నా దేవుడు మంచి చేస్తాడు, నన్ను ఆశీర్వదించేది ఆయనే అని అబ్రహాము తెలుసుకున్నాడు. ఈరోజు నీకు కూడా అబ్రహాం వంటి విశ్వాసం ఉందా? ఒకరోజు దేవుడు అబ్రహాంని, నీవు ప్రేమించిన కుమారుని, ఏకైక కుమారుని నాకు ఇవ్వవా అని అడిగినప్పుడు ఏమాత్రం ఆలోచించగా, నెగోషియేట్ చేయక, సంకోచించక దేవుడు నా కుమారుని చంపేయమని చెప్తున్నాడు కదా. అదేం దేవుడు అని అనుకోలేదు. కానీ ఆయన ఏది చేసినా నా మంచి కోరే చేస్తున్నాడు, ఆయన ఏది చేసినా నన్ను ఆశీర్వదించే తలంపులు కలిగి ఉన్నాడు. కాబట్టి నా విషయంలో ఆయనకున్న తలంపులు గొప్పవి, మేలైనవి, శ్రేష్టమైనవి. కాబట్టి దేవాది దేవుడు ఏది చెప్తే నేను అది వింటానని చెప్పాడు. అది విశ్వాసం అండి. ఈరోజు దేవాది దేవుడు నీకు కూడా చెప్తా ఉంటున్నాడు, నీవు విశ్వాసంతో ఉన్నట్లయితే నువ్వు సిగ్గుపడవు. ఎందుకంటే ఆయన నిన్ను ఏదైనా అడిగినా నువ్వు ఇవ్వడానికి సంసిద్ధుడుగా ఉన్నా కూడా ఆయన దానికంటే, నువ్వు ఇచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగానే ఇవ్వగలుగుతాడు. కానీ మనం చూసినట్లయితే అబ్రహాం నమ్మినట్టుగా దేవుడు తన సొంత కుమారుని తీసుకోలేదు, ఇస్సాకుని తిరిగి ఆయనకి దయచేస్తాడు. మన దేవుడు అలాంటి వాడు. మన నుండి ఏది కావాలని తీసుకోడు. మనకి కీడుగా ఉండేది తీసుకుంటాడేమో కానీ మేలైనది తీసుకోడు. ఇంకా చెప్పాలంటే మేలైనది ఇస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఏంటి ప్రభా ఈ శ్రమల్లో దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు గుర్తుపడితే నీకు అది విశ్వాసంగా మారుతుంది. నువ్వు దేవుని పట్ల నీకున్న విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తే దానియేలు దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడంటే, మరి ఆయనకు ఒక శిక్ష జరిగినప్పుడు కూడా, ఒక శిక్ష వస్తుందని తెలిసినప్పుడు కూడా ఎంత విశ్వాసం అంటే, దేవుడు తప్పిస్తే తప్పిస్తాడు, లేదా పర్లేదు అని ఒక విశ్వాసంతో ఉన్నాడు. కానీ దేవుడు తప్పించాడండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా అంటారు, మేము ఏ దేవుళ్ళ మొక్కమో మా దేవుని మాత్రమే మొక్కుతాము, ఒకవేళ ఆయన తప్పిస్తే మంచిదే, లేదా పర్లేదు అంటారు. చూడండి ఎంతటి విశ్వాసం. ఆ అగ్నిగుండంలో తప్పించిన దేవుడు. సో శ్రమలు వచ్చాయి కదా, సమస్యలు ఉన్నాయి కదా, స్థితిగతులు మారలే కదా, ఇంకా ఇబ్బందులు వస్తున్నాయి కదా, ఈ దేవుని ఎందుకు విశ్వసించాలని నువ్వు అనుకుంటున్నావా? ఒక్కసారి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, అబ్రహాము, దానియేలుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ శ్రమల్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని తప్పించి, వారిని విడిపించి, వారిని గొప్ప చేశాడు. కాబట్టి నీకు అటు విశ్వాసం ఉందా? విశ్వాసం అంటే ఏంటో మీకు ఇప్పుడు అర్థమైందా? ఈరోజు మీతో దేవుడు మాట్లాడినట్లయితే, ప్రభా నాకు విశ్వాసం పెంచుము ప్రభా అని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, విశ్వాసం అంటే ఏంటో మేము తెలుసుకున్నాం నాయన. అవును, నీ యందు విశ్వాసం కలిగిన వారు ఎవరు సిగ్గుపడరని చెప్తున్నావు అయ్యా. మేము అనేక విషయాల్లో నాయన ప్రభా నీ మీద విశ్వాసం ఉంచకనే సిగ్గుపడ్డాము నాయన ప్రభా. కానీ ఈ రోజు నుంచి మా విశ్వాసం పెంచండి అయ్యా. నువ్వు ఏది చెప్తే మాలో అల్ప విశ్వాసం కొట్టివేసి పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళటకు మాకు నేర్పించండి. ఈ ఉదయకాలం
కేవలము మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు అయ్యా. నువ్వు ఏది చేసినా మాకు మేలుకరంగానే అయ్యా. నువ్వు ఏది చేసినా మా గురించి అయ్యా దీవెన దాచిపెట్టడానికి అయ్యా, మా గురించి నాయన మా కోసం ఆలోచించి మరి ఆశీర్వాదాలను నాయన విస్తరింప చేయడానికి నువ్వు ఆలోచిస్తున్నావు అని నమ్మొచ్చు. ఈరోజు ఎవరైతే నాయన విశ్వాసంలో తగ్గిపోయారో అట్టి వారి విశ్వాసం పెంచి ముందుకు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు కదా. సో నీ విశ్వాసం అనేది వేస్ట్ కాదు కాబట్టి కింద కమెంట్లో రాయండి, మై ఫెయిత్ ఇస్ నాట్ వేస్టెడ్ అని పెట్టండి. ఎందుకంటే మీరు సిగ్గుపడరు. యూ విల్ నాట్ బి పుట్ ఇన్ షేమ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్. విల్ సీ యూ టుమారో.